కొంతమంది ప్రార్థనలు ఎట్లుంటాయో తెలుసా అండి? ఇంట్రెస్ట్ ఉండదు ప్రార్థన అంటే, కానీ కష్టాలన్నీ తీరిపోవాలి, అద్భుతాలన్నీ ఆటోమేటిక్గా. నేను ప్రార్థన చేయకముందే నాకు కావాల్సిన ఏటివో నా దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇచ్చేస్తే అయిపోతుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా భోజనం చేయాలి. ఇంట్లో బియ్యము ఉడుకుతూ ఉంటాయి, బియ్యము ఉడుకుతూ ఉంటుంది. నీకు ఆకలి అవుతుంది, ఆకలి నువ్వు తినేసినాను అనుకుంటే అయిపోయి కదా. ఏమండి, అవునా? ఎందుకు తినాలి చెప్పండి? తినేసినాను అనుకుంటే అయిపోయి కదా. హల్లెలూయా. ఆకలి తీరాలంటే అలాగే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో అద్భుతం జరగదు. పక్కన ఉన్న వాళ్ళతో చెప్దాం, నువ్వు ప్రార్థన చేయకపోతే, దేవుణ్ణి వెదకకపోతే అద్భుతము అంత తొందరగా జరగదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. జరగాలంటే ఏం చేయాలి? ప్రార్థన ఆసక్తితో చెయ్యాలి. నేను దేవుని నమ్ముకున్నా, నాకు దేవుడు చేయడంలా. దేవునికి నేను దశంభాగం ఇస్తున్నా, నాకు దేవుడు చేయడంలా. ఎట్లా చేస్తాడు? హౌ? ఎలా జరుగుతుంది? ఆసక్తి ఉండాలి కదా, ఆశ ఉండాలి కదా. బైబిల్ చెబుతుంది, సోమరితనము చింపిరి గుడ్డలు ధరింపజేయను. ఏంటి సోమరితనము? హల్లెలూయా. సోమరి ఆశపడును కానీ వానికి ఏం దొరకదు. ప్రార్థన చేయనివాడు సోమరితో సమానం. ప్రార్థన ఆసక్తితో చేయనివాడు సోమరితో. కూర్చొని తింటే కొండ అయినా కరిగిపోతుంది అంటారు, గుర్తుందా? కూర్చొని తినేవాడు ఎవడో తెలుసా? సోమరి. హల్లెలూయా. కూర్చొని పని చేయకోకుండా తినేవాడు ఎవడో తెలుసా? సోమరి. వాడు ఎంత ప్రయత్నించినా వాడు సోమరితనంలో ఉంటే, అది ఫిజికల్గా అయినా, స్పిరిచువల్గా అయినా, లేకపోతే శరీరపరంగా అయినా, ఆత్మీయ కోణంలో అయినా, నువ్వు ప్రార్థన చేసుకోకుండా నాకు అన్నీ జరగాలి అనుకున్నట్లయితే అది సోమరితనమే, జరగదు. హల్లెలూయా. నేను ఏ పని చేయకోకుండా నాకు కడుపు నిండిపోవాలి అనుకుంటే అది జరగదు. హల్లెలూయా. అంతేకాదు, సోమరితనము అది అయస్కాంతం లాంటిది. అది ఏంటది? అయస్కాంతం. అది సోమరితనం అనేది. అది వచ్చిండేదను పేదరికాన్ని ఆకర్షిస్తుంది, దేన్ని? దరిద్రాన్ని ఆకర్షిస్తుంది అది. హల్లెలూయా. ఉద్యోగము లేని స్థితిని ఉద్యోగము పోగొట్టుకునే దానిలాగా ఆకర్షిస్తుంది అది. హల్లెలూయా. లేకపోతే కొంతమందిని చూశాను అనమాట, ఏంటి అంటే చేతిలో రూపాయి ఉంటుంది, ఆకాశానికి నిచ్చెన వేసేస్తుంటారు. ఇంకా ఏంటి? చేతిలో రూపాయి కూడా ఉండదు, ఆకాశానికి. అసలు ఆలోచన, వాళ్ళ మాటలు వింటా ఉంటే నాకైతే హల్లెలూయా. చాలా మంది చూశాను. ఏంటి అనేది ప్లానింగ్ ఉండదు. బైబిల్ చెబుతుంది, రేపటిని గురించి చింతించకుడి అని బైబిల్ చెబుతుంది. రేపటిని గురించి ప్లాన్ చేసుకోవద్దు అని బైబిల్ ఏం చెప్పదు. హల్లెలూయా. రేపటిని గురించి చింతించద్దు. అయితే చీమలను చూడు, అవి వేసవికాలం వస్తుందని ముందుగానే తన ఆహారమును ప్లాన్డ్గా ఏం చేస్తాయంటే లోపలికి తీసుకొని వచ్చి లోపల పుట్టలో పెట్టుకుంటాయి. అలాగా భవిష్యత్తును గురించినటువంటి ప్రణాళిక మనకు ఉండాలి. సోమరితనంలాగా ఉంటూ, సోమరితనంలాగా పని చేసుకోకుండా, ఆలోచన లేకుండా, ఒక గోల్ లేకుండా, అంబిషన్ లేకోకుండా, ఒక టార్గెట్ లేకోకుండా ముందుకు వెళ్తూ ఉన్నావు అని అంటే ఉపయోగము లేనటువంటి జీవితము. షార్ట్ కట్స్లో ఏదో సాధించేద్దామని ఆ పనులు చేయడం, ఈ పనులు చేయడము, లేకపోతే ఎంటర్టైన్మెంట్లు, లేకపోతే ఇటువంటి మార్గాలలో వెళ్తున్నావా? తొందరగా పాపులర్ అయిపోవాలి అని చెప్పి పనికిమాలిన మార్గాలలో ఈ మధ్యకాలంలో చూస్తున్నానండి. వాళ్ళు అక్కడికి పోయి ఆ రీల్స్లోను, లేకపోతే యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను ఏదో జరిగించాలి అనుకొని చెప్పి ఏదేదో చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొంతమంది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటిది? ఆసక్తి లేకుండా, ప్రార్థనా జీవితము లేకుండా అద్భుతములు జరుగుట అసంభవం. నువ్వు ఫర్వెంట్ ప్రేయర్, ఆసక్తితో, ప్యాషన్తో నువ్వు ప్రార్థన చేయగలిగిన, నిబంధనలో నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే హల్లెలూయా, దేవుడు అద్భుత కార్యములను జరిగించువాడు.